హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. నా పేరు సుధా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. హోమ్ ఇంటీరియర్ గురించి, డెకరేషన్ గురించి, అన్బాక్సింగ్ వీడియోస్, ఇంకా లైఫ్ స్టైల్ బ్లాగ్స్, ఫ్యామిలీ బ్లాగ్స్ అని షాపింగ్ సంబంధించి చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మీ అందరికీ నా సోఫా క్లీనింగ్ రొటీన్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఈ సోఫా చూడ్డానికి బానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ దీని నుంచి ఎంత దుమ్ము వస్తుంది, దీన్ని ఎలా క్లీన్ చేశాను అన్నది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మార్నింగ్ పనంతా అయిపోయాక అప్పుడు ఈ సోఫా దగ్గరికి వచ్చానమాట. ఈ సోఫా గురించిన డీటెయిల్స్ అన్ని కూడా గోయింగ్ ఫార్వర్డ్ నేను క్లీన్ చేస్తూ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే ఈ సోఫా మీద ఎక్కడంటే అక్కడ ఇరిటేటింగ్ గా కనిపించేది రిమోట్ కంట్రోల్స్, ఫోన్స్ ఇవన్నీ ఎలా పడితే అలా ఉంటాయి అనమాట. నేను ఎంత తీసి పెట్టినా మళ్ళీ ఇవి కామన్ గా ఇలా వచ్చేస్తూ ఉంటాయి. కానీ వీటిని ఆర్గనైజ్డ్ గా ఒక చోటన పెట్టడం కోసమని ఒక ప్రోడక్ట్ మీషో నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను. దాన్నే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక డెకోర్ ప్రోడక్ట్. సో అట్లీస్ట్ వాడినప్పుడైనా మొత్తం పని అంతా అయిపోయాక టీవీ ఆఫ్ చేసేసాక మనం సర్దుకోవాలి అనుకున్నప్పుడు ఆ రిమోట్ కంట్రోల్స్ కానీ ఈ ఫోన్స్ ఇవన్నీ కూడా ఒక చోటన పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉండాలి అని అనిపించింది. ఫస్ట్ అయితే ఒక ట్రే లాంటిది ఆర్డర్ చేద్దామని అనుకున్నాను, కానీ అది కాస్ట్ ఎక్కువగా ఉంది. కానీ ఈ పీస్ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ గా ఉంది. అలాగే ప్రోడక్ట్ కూడా చాలా యూనిక్ గా అనిపించింది. సరే ట్రై చేద్దాము. ఇది వచ్చేసి అరౌండ్ 300 రూపీస్ అలా ఉందన్నమాట. సో దీని మీషో కోడ్ కింద ఇస్తాను చూడండి. సో ప్రైస్ బానే ఉంది కదా, రీజనబుల్ గానే, దేనికో దానికి యూజ్ చేద్దాం, దీనికి కాకపోతే అన్నట్టుగా పర్చేస్ చేశాను. ప్రోడక్ట్ అయితే బానే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేయడం కదా, మనోడు జాగ్రత్తగా తీసుకెళ్లి ప్రతిదీ అక్కడ పెడుతున్నాడు. ఇది ఫస్ట్ టైం ఉంటుంది ఆ సరదా, నెక్స్ట్ టైం నుంచి నేనే సర్దుకోవాలి. సో నేను అది అక్కడ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టేదాకా కూడా వాడు ఆగలేకపోతున్నాడు అనమాట. వాడే తీసి సర్దేశాడు. సో ఇక్కడైతే ఇలా పెట్టాను. సో వెనకాల ప్లగ్ పాయింట్ అయితే ఉంది కదా, దాన్ని యాక్సెస్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది. దీన్ని అటు ఇటు ఈజీగా వీల్స్ ఉన్నాయి కాబట్టి పుష్ చేయొచ్చు. అలాగే యూస్ చేయనప్పుడు కూడా దీన్ని ఇలా లోపలికి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కొంచెం నాకు యూసేజ్ పర్పస్ కూడా చాలా ప్రాక్టికల్ గా అనిపించింది అనమాట. సో ఇంకెప్పుడైనా మనం ప్లాంటర్స్ అవన్నీ పెట్టుకోవాలి, ఎక్కడైనా డెకరేటివ్ గా అరేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇది అక్కడ పెట్టుకుని అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం క్లీనింగ్ పార్ట్ లోకి అయితే వచ్చేద్దాము. దానికోసం నా agaro వాక్యూమ్ క్లీనర్ అయితే బయటికి తీసాను అనమాట. సో దీనికి వచ్చేసి నేను అటాచ్మెంట్ ఈ సోఫాస్ క్లీనింగ్ కోసం ప్రత్యేకంగా మ్యాట్రస్ బ్రష్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే ఇప్పుడు ఫిక్స్ చేసేసుకున్నాను. సో దీంతో అయితే సోఫాస్ ఈజీగా క్లీన్ అవుతాయి. అండ్ నేను లోపల ఉన్న డస్ట్ బిన్ కూడా మొత్తం క్లీన్ గా డస్ట్ ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఇదంతా వాక్యూమ్ చేసాక సోఫా అంతా ఎంత డస్ట్ వస్తుందో నేను కూడా చూడాలని అనుకుంటున్నాను, మీకు కూడా చూపించాలి అని అనుకుంటున్నాను. ఈ అగారో వాక్యూమ్ క్లీనర్ పర్చేస్ చేసిన దగ్గర నుంచి నేను ఫ్రీక్వెంట్ గానే ఈ సోఫాని క్లీన్ చేస్తూ ఉన్నాను. సో ఈ సోఫా గురించి మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తాను అన్నాను కదా, ఇది వచ్చేసి అటు లెదరు కాదు అండ్ ఇటు ఫ్యాబ్రిక్ కాదనమాట, ఇది స్వెట్ ఫ్యాబ్రిక్. సో దీన్ని అయితే వాష్ చేయడానికి కుదరదు. సో నేను అందుకనే ఏ అర్బన్ కంపెనీకి కానీ వాషింగ్కి ఇవ్వడానికి అసలు కుదరదు అనమాట. సో అందుకే నేనే నా ఓన్ సెల్ఫ్ నేను క్లీన్ చేసుకోవాలి. దానికోసమే ప్రత్యేకంగా ఈ అగారో వాక్యూమ్ క్లీనర్ అయితే ప్రిఫర్ చేశాను. ఇలా సోఫా అంతా వాక్యూమ్ చేయడం ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి చేస్తూనే ఉన్నాను. కానీ ఈసారి సోఫాని ఇంకొక స్టెప్ ఎక్కువగా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే డస్ట్ అయితే ఇది తీసేస్తుంది, కానీ వాక్యూమ్ చేసినప్పుడు దీని సోఫా నుంచి ఒక రకమైన స్వెట్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. మనము ఎక్కువగా స్వెట్ ఉన్నప్పుడు కూడా ఇలాగ సోఫాస్ మీద కూర్చుంటూ ఉంటాము అండ్ అది ఇది స్పిల్ అవుతూ ఉంటుంది. దాన్ని అయితే నార్మల్ గా తుడిచేస్తాం, కానీ దాని వల్ల వచ్చే కొంచెం స్మెల్ అదంతా ఉంటుంది కదా. సో అందుకనేమో తెలీదు, అందుకనే కొంచెం ఎక్స్ట్రాగా క్లీన్ చేద్దామని అనుకుని చాలా రెమెడీస్ చూసాను అనమాట, టిప్స్ యూట్యూబ్ లో కానీ ఇంకా గూగుల్లో కానీ సెర్చ్ చేసినప్పుడు నాకు బెస్ట్ రెమెడీ అందరూ చెక్ చేసి ప్రూవ్ చేసిన ఒక టిప్ అయితే నేను ఈరోజు ట్రై చేయబోతున్నాను. సో మీ అందరికి కూడా చూపిద్దాము, డిఫరెన్స్ ఏనా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ అగారో వాక్యూమ్ క్లీనర్ గురించి ఫుల్ డీటెయిల్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఎవరైనా ఇలాగా వాక్యూమ్ క్లీనర్స్ గురించి సర్చ్ చేసినట్టయితే అండ్ ఈ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే దీని ఫుల్ రివ్యూ నేను ఆ వీడియో లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్ లో అలాగే పైన ఐ కార్డ్స్ లో లింక్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చూసి ఒకసారి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోవచ్చు. సో మొత్తానికి అలాగా సోఫా హ్యాండ్ రెస్ట్ దగ్గర, హెడ్ రెస్ట్ మొత్తం అన్ని ప్లేసెస్ వాక్యూమ్ చేసేసాక ఫైనల్ గా ఈ డస్ట్ కలెక్టర్ లో ఎంత వరకు డస్ట్ కలెక్ట్ అయిందో ఇప్పుడు మీ అందరికి చూపిద్దామని చెప్పేసి పర్టికులర్ గా పేపర్ వేసి మరీ చూపిస్తున్నాను.
చూడండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డస్ట్ వస్తుందని చెప్పేసి. చాలా ఫైన్ డస్ట్ ఉందన్నమాట. అండ్ హెయిర్ కూడా చాలా ఉంది. సో ఇంత డస్ట్ ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి వాక్యూమ్ చేసినా ఎంత ఉందో చూడండి. మన పిల్లలు అందరూ ఎక్కి తొక్కుతూ ఉంటారు, చాలా డస్ట్ ఉంటుంది. ప్రత్యేకంగా ఫ్యాబ్రిక్ సోఫాస్ కి, ఇలా స్వెట్ సోఫాస్ కి మనకు కనబడకుండా చాలా డస్ట్ ఉంటుంది అనమాట. చూడడానికి నీట్ గానే కనిపించిన చాలా డస్ట్ కలెక్ట్ అయ్యింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను సోఫా బ్యాక్ సైడ్ అదంతా కూడా ఒకసారి వాక్యూమ్ చేస్తున్నాను. రెగ్యులర్ బేసిస్ లో మనం సోఫా అంతా మూవ్ చేసి క్లీన్ చేయం కాబట్టి ఇలా సోఫా బ్యాక్ సైడ్ కూడా ఎక్కువగానే డస్ట్ ఉంటుంది. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మళ్ళీ వాక్యూమ్ లో ఉన్న డస్ట్ కలెక్టింగ్ బిన్ ని ఓపెన్ చేసి చూశాను, చాలా డస్ట్ కలెక్ట్ అయ్యింది. సో ఇదంతా ఎందుకు తీసి చూపిస్తున్నాను అంటే మనకు కూడా తెలుస్తుంది కదా ఆ ఈ సోఫా ఫ్రంట్ బ్యాక్ ఎంత డస్ట్ నేను క్లీన్ చేశాను అని చెప్పేసి. అందుకనే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను అనమాట. ఫైనల్ గా సోఫా అయితే క్లీన్ అయిపోయింది, బ్యాక్ టు ఇట్స్ ప్లేస్ అయితే వెళ్ళిపోయింది. యాక్చువల్ గా అయితే ఫుల్ క్లీనింగ్ ప్రాసెస్ ఒక్క రోజులో కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాను. కానీ ఈ సోఫా ఫ్రంట్ బ్యాక్ అంతా వాక్యూమ్ చేసేసరికి వాక్యూమ్ క్లీనర్ 1 hour కంటిన్యూస్ గా పట్టుకున్నాను కదా, సో చెయ్యి అయితే కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అనిపించింది. సర్లే అని చెప్పేసి ఆ రోజుకి ఇంకా హోల్డ్ చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే దానికి మనకు కావాల్సింది హాట్ వాటర్. కెటిల్ లో అయితే ఫుల్ గా హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. వేడెక్కేసాక ఒక గిన్నెలోకి హాట్ వాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. మన క్లీనింగ్ ప్రాసెస్ అంతా కొంచెం ఎఫిషియెంట్ గా అవ్వాలి అంటే హాట్ వాటర్ అయితే యూజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను విమ్ డిష్ వాషింగ్ లిక్విడ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఏదైనా సోపీ లిక్విడ్ మనం ఇంట్లో యూజ్ చేసేది మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి నేను దీంట్లో కొంచెం ఫ్రేగ్రెన్స్ కోసం ఎసెన్షియల్ ఆయిల్ మా ఇంట్లో ఉంటే అది వేస్తున్నాను. మీరు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఆ పర్ఫ్యూమ్ స్మెల్ కొంచెం ఫ్రెష్నెస్ కోసం అది యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ కింద ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా ఎప్పుడైనా సరే క్లీనింగ్ ప్రాసెస్ లో ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. మొత్తం ఈ సొల్యూషన్ అంతా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. తర్వాత మన దగ్గర ఏదైనా కాటన్ టవల్ ఉంటుంది కదా, అదైతే తీసుకుని ఈ హాట్ వాటర్ లో డిప్ చేసుకుని మంచిగా స్క్వీజ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్. సో తర్వాత మనం ఏదైనా మన దగ్గర ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, క్యాప్ గ్లాస్ది కానీ స్టీల్ది కానీ, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పైన హ్యాండిల్ ఉండాలన్నమాట, మనం పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. సో అదైతే తీసుకున్నాను. అండ్ దీన్ని ఇలా 4 sides కూడా ఫోల్డ్ చేసుకోవాలి. సో నాబ్ దగ్గర మనం పట్టుకొని ఈజీగా దీన్ని మూవ్ చేసుకోవడానికి ఉండాలన్నమాట, టైట్ గా హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టు మొత్తం సోఫానంతా ఇలా ఒకసారి రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే ఈ సోఫాకు ఉన్న డస్ట్ కానీ ఆయిల్ మరకలు కానీ అన్నీ పోయేలాగా. ఈ హ్యాండర్స్ దగ్గర అయితే బాగా ఎక్కువ పడతాయి కదా, సో అందుకే కొంచెం ఎక్కువగా రబ్ చేస్తుంది అనమాట. అప్పుడే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. అండ్ నెక్స్ట్ మొత్తం అంతా కూడా సోఫా అంతా ఇలాగా నాకు ఎక్కడైతే బాగా మురిగ్గా అనిపిస్తుందో అక్కడ 1కి 2 సార్లు బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట. మనకి అది తడిపోయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్ లో డిప్ చేసుకుని స్క్వీజ్ చేసుకుని మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. అలా సోఫా అంతా క్లీన్ చేసేసుకున్నాను. కార్నర్స్ లో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇలా మొత్తం నార్మల్ గానే చేతితోటి ఈ క్లాత్ ని పట్టుకుని మొత్తం ఈ కార్నర్స్ లో కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. ఆ ప్రాసెస్ అంతా నాకు ½ పైనే పట్టింది, కానీ నేను ఇంకా ఇక్కడ ఎడిట్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్ లో మీకు చూపించాను అనమాట. మొత్తానికి అలాగా సోఫా క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇక్కడ హ్యాండర్స్ దగ్గర మీకు కొంచెం డార్క్ గా కనిపిస్తుంది కదా, అక్కడ కొంచెం తడి ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కువ జిడ్డుగా ఉంది అని చెప్పేసి 1కి 2 సార్లు ఆ తడి టవల్తో తుడిచాను కదా, ఇంకా తడిగా ఉంది. సో అదంతా అయితే డ్రై అవనివ్వాలి ఫస్ట్. తర్వాత ఫైనల్ గా ఎలా ఉంది అన్నది మీకు ఎండ్ లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అదే క్లాత్ తోటి కొంచెం మా సొల్యూషన్ అంతా ఉంది కాబట్టి పక్కన ఈ టేబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వైట్ టేబుల్స్ కాబట్టి ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేస్తూనే ఉండాలి. ఈ సోఫా పక్కన ఈ టేబుల్స్ కూడా మంచిగా ఇలాగా అదే క్లాత్ తోటి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ 2 టేబుల్స్ ని నేను 2 in 1 పర్పస్ కింద యూజ్ చేసుకుంటాను. ఒకటి సెంటర్ టేబుల్ కింద, ఇంకొకటి సైడ్ టేబుల్ కింద. రెండిట్ల కింద నాకు మంచిగా భలే యూజ్ అవుతున్నాయండి. సో క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా విండోస్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. కొంచెం డైరెక్ట్ ఆ ఎండ అలాగే గాలి వస్తే సోఫాస్ మంచిగా డ్రై అయిపోతాయి కదా, మళ్ళీ ఈ సోఫాస్ అంతా బయటికి తీసుకెళ్లి పెట్టాలి అంటే కొంచెం పెద్ద పనే. సో ఎలాగో సమ్మరే కాబట్టి విండోస్ ఓపెన్ చేస్తే ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా డ్రై అయిపోయినాయి అనమాట. ఈజీ టు డ్రై ఫ్యాబ్రికే కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే లేదు. అందుకనే మనం వాటర్ స్క్వీజ్ చేసుకునేటప్పుడు కూడా టవల్ నుంచి కొంచెం మంచిగా స్క్వీజ్ అవుట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి ఎంత డస్ట్ ఉందో మొత్తం సోఫా నుంచి. ఈ వాటర్ అంతా ఉంపేస్తుంటే కిందకి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. నాకే అనిపిస్తుంది ఇంత డస్ట్ ఇంకా ఉందా అన్నట్టుగా. మొత్తానికైతే మంచిగా బాగా క్లీన్ అయిపోయింది సోఫా, డ్రై కూడా అయిపోయింది చూసారా.
ఎంత లైట్ గా అయిపోయిందో. మీకు ఇంతగా అక్కడ డార్క్ గా కనిపించింది కదా హ్యాండిల్స్ దగ్గర, ఇప్పుడు అంతా డ్రై అయిపోయి నార్మల్ గా అయిపోయింది. బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ, మనకి పిల్లోస్ ఉంటాయి కాబట్టి అక్కడ అంత డర్ట్ అవ్వదు. అండ్ అదే కలర్ లోకి ఈ సోఫా అంతా కూడా వచ్చేసింది అనమాట. కొంచెం డార్క్ సోఫా కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ అనేది అందులోనూ డబల్ షేడ్ కాబట్టి అంత క్లియర్ గా అర్థం కావట్లేదు. కానీ నేను డైరెక్ట్ గా చూసినప్పుడు అయితే మటుకు నాకు చాలా నీట్ గా ఫ్రెష్ గా అనిపించింది అనమాట. సో నేను సాటిస్ఫైడ్. సో మీరు కూడా ఎప్పుడైనా మీ సోఫాస్ ఇలా క్లీన్ చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ మెథడ్ ని. నాకైతే బాగా ఎఫెక్టివ్ గా అనిపించింది. తర్వాత ఈ కుషన్స్ కి కుషన్ కవర్స్ కూడా మారుస్తున్నాను. నేను ఎప్పుడైనా ఈ కుషన్ కవర్స్ స్టోర్ చేసుకునేటప్పుడు ఒక కుషన్ కవర్ లో మిగతా కుషన్ కవర్స్ అన్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో దట్ నాకు ఈజీగా తీసుకోవడానికి అండ్ ఇవైతే మిగతా కుషన్ కవర్స్ తోటి మిక్స్ అవ్వకుండా ఉండడానికి అలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ కుషన్ కవర్స్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసినవే. ఇవైతే నాకు బాగా నచ్చుతాయి. నేను నా దగ్గర కుషన్ కవర్స్ కలెక్షన్ పెద్దగా లేదండి. కలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. కానీ ఎక్కడ బెస్ట్ గా మంచి ప్రైస్ లో దొరుకుతాయో తెలియట్లేదు. అమెజాన్ లో కొన్ని కొన్ని బాగానే ఉంటున్నాయి, కొన్ని కొన్ని అంత బాగోట్లేదు అనమాట క్లాత్. ఫైనల్ గా ఇంకా అవైతే చేంజ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద కార్పెట్ అదన్నీ కూడా వేసి అరేంజ్ చేస్తున్నాను. ఎలాగో మొత్తం నీట్ గా సోఫా అంతా డెకరేట్ చేసేసాను కాబట్టి ఒకసారి ఈ కార్పెట్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా వెంటనే దీన్ని వేసి అలా అరేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అందంగా అని చెప్పేసి మొత్తం అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా సైడ్ టేబుల్స్ కింద ఉన్న ఈ బుజ్జి టేబుల్స్ ఒకేసారి సెంటర్ టేబుల్స్ కింద మారిపోయినాయి. సో అదండి ఈరోజు క్లీనింగ్ వీడియో. మీలో ఎవరికైనా కూడా ఫ్యాబ్రిక్ సోఫా గానీ స్వెట్ ఫ్యాబ్రిక్ సోఫా గానీ ఉంటే ఈ టిప్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఫైనల్ గా లాస్ట్ వీడియోకి వచ్చిన ఒక బ్యూటిఫుల్ కామెంట్ ఇది. మీ హోమ్ టూర్ చూసానండి, ఇట్స్ ఆసమ్, స్వీట్ అండ్ క్యూట్. మాకు మీ టిప్స్ చాలా యూజ్ అవుతున్నాయి మా న్యూ హోమ్ ప్లానింగ్ లో అని చెప్పేసి అన్ని వీడియోస్ ఫాలో అవుతున్నానని ఒకరు కామెంట్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ హౌస్. చక్కగా చేయించుకోండి. ఇంకా మంచి మంచి ఐడియాస్ అన్ని కూడా ఫాలో అయ్యి మంచిగా మీ ఇల్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఆ లైక్ వల్ల ఇంకో 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ ఏం నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.